నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికనే అనుకోవడమే మనిషి. ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు? విధి విధానమును తప్పించేవారు ఎవరు? తానొకటి తలిస్తే జరిగింది మరొకటి. తెల్లవారితే చాలు ఇలాంటి పాటలు మాటలు ఎన్నో వినిపిస్తూ ఉంటాయి. దీని అర్థం ఏమిటి? ఏదో అదృశ్య శక్తి ఉన్నట్టే కదా. కొందరు దైవమని పిలిచినా, మరికొందరు దెయ్యమని అరిచినా, ఇంకొందరు సైన్స్ సైన్స్ అని బల్లగుద్ది చెప్పినా, ఎవరు ఏ రీతిన ఏ వాదన వినిపించినా అవన్నీ వర్తమాన నిత్య సత్యాలే. ఆస్తికవాదుల అంతరంగాన్ని గమనిస్తే భగవంతుడు పరీక్షలు పెట్టినా చివరకు మంచి ఫలితాలు అందిస్తాడని, పాప ఫలాలు అనుభవించేలా చేసి పుణ్య సోపానానికి అర్హునిగా చేస్తాడని చెబుతారు. ఈ వాదన వాస్తవికతకు దగ్గరగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ధనమైన దారిద్ర్యమైన అనుభవించే కొలది తరిగిపోతుందని పురాణాల్లో నారదుడు చెప్పిన వాక్కులు అన్ని కాలాల్లో అందరికీ వర్తిస్తాయి. దేవుడు ఎక్కడో దూరాన అదృశ్య ప్రదేశంలో ఉండి ఇక్కడున్న ప్రాణికోటి తలరాతలు రాస్తున్నాడు. దీని చిత్రమైన గారడి అన్నా, తమాషా అన్నా ఏమన్నా దైవ కర్తవ్యం యథావిధిగా సాగుతూనే ఉంటుంది. పెరుగుతుంది వయస్సుని, కేకులు కట్ చేసుకుని స్వీట్లు పంచుకుని సంబరాలు చేసేసుకుంటాం. ఆయువు తరిగిపోతోందనే విషయాన్ని గుర్తించాం. పుట్టినరోజు పూట సంతోషంగా ఉండక శోకాలు రాగాలు పెట్టాలని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే రీతిలో ప్రాణం ఉండగానే దైవభక్తిలో తరించాలి. మంచితనాన్ని పెంచి ధర్మ మార్గంలో వెళ్ళి ఇహపర సౌఖ్యాలు పొందాలి. మోక్ష మార్గంలో పయనించాలి. సృష్టిలో ప్రాణికోటికి పుట్టుట గిట్టుట అనే ప్రక్రియలు తప్పవు. కాలగణనలో తేడాలు ఉండవచ్చు, కానీ ప్రతి జీవికి జన్మ, మృత్యు, జర, వ్యాధి అనే 4 దశలు ఉంటాయి. అయితే జీవితంలోని ఈ దశల్లో మిశ్రమ ఫలితాలు, శుభాశుభ ఫలితాలు ఉన్నా సాధారణంగా దుఃఖ సంకేతాలుగా పెద్దలు చెబుతారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున సంసార సాగర దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనేది సంస్కృత సుభాషిత శ్లోకం. జన్మ, వృద్ధాప్యం, బాంధవ్యాలతో పాటు సాగరం వంటి సంసారం సైతం దుఃఖమయమని తెలియచేస్తోంది ఈ శ్లోకం. పుట్టుకతో కష్టాలు, బాధలు మొదలవుతాయి. జన్మించిన పసికందులు పొదలుగుని శారీరక బాధలకు గురవుతారు. పూర్వజన్మ వాసనలు జ్ఞానం వచ్చే వరకు వెంటాడతాయి. కాబట్టి మానసిక బాధలు అనుభవించాల్సి ఉంటుంది. జరాదుఃఖం అంటే వృద్ధాప్యంలో కష్టాల కారణంగా ఎదుర్కొనే బాధలు. వృద్ధాప్యం సహజ ప్రక్రియే అయినా ముసలితనంలో నడుము వంగిపోతుంది, కళ్ళు మసగబారతాయి, వినికిడి లోపం ఏర్పడుతుంది, శరీరం ముడతలు పడుతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, నిద్రలేమి, వయస్సు పెరిగే కొద్దీ ఇలా ఎన్నో శారీరక మానసిక మార్పులు వృద్ధాప్యంలో కనిపిస్తాయి. ఆప్యాయంగా పలకరించేవారు, ఆదరణగా పట్టించుకునేవారు సైతం కరువవుతారు. అందుకే తస్మాత్ జాగ్రత్త అని ఈ శ్లోకం చివరన హెచ్చరిక స్వరం వినిపిస్తోంది. జాగ్రత్తలో ఎన్నో అర్థాలు ఉంటాయి. బాల్య, యవ్వన, కౌమార దశల్లో అందరితో ఆదరణపూర్వకంగా మెలగాలి. విద్యుక్త ధర్మాన్ని తూచా తప్పక పాటించి కర్తవ్య దీక్షా పరాయణులుగా, కార్యోన్ముఖులుగా ఉండి ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే, సత్యం వద ధర్మంచర సత్యమేవ జయతే అని అమృతవాక్కులు వంట పట్టించుకుని ఆచరించాలి. సత్యం వద ధర్మంచర అనే వాక్కులను భాషాదోషాలు లేకుండా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చిన్న భాషాదోషం సంపూర్ణ అర్థాన్ని మార్చివేయవచ్చు. వధ అంటే హతమార్చడం, వద అంటే మాట్లాడు. ఇవి సంస్కృతంలో అర్థాలు. ఇదే రీతిలో చరాచరలను గమనించి అనుసరించాల్సి ఉంటుంది. సత్యం వద అంటే నిజమునే మాట్లాడు అని అర్థం. ధర్మం చెర అంటే ధర్మాన్నే ఆచరించు అని అర్థం.
సత్యాసత్య ధర్మాధర్మ విచక్షణతో మెలిగి జీవిత దశలను విజయవంతంగా పూర్తి చేసుకుని పుణ్య ఫలాలతో ఊర్ధ్వలోకాలకు చేరుకోవాలి. పెద్దల మాట సద్దిమూట అంటారు. అందుకే పెద్దల వాక్కులు శిరసా వహించాలి. పెద్దల ఆశీర్వాద బలంతో విజయపథంలో సాగాలి. ప్రధానంగా తల్లిదండ్రులు, అత్తమామలు ఈ నలుగురిని గౌరవప్రదంగా ఆదరణపూర్వకంగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు. అత్తమామల సైతం దాదాపు అందరికీ ఉంటారు. వీరిని గౌరవిస్తే సమాజానికే ఆదరణ జరిగినట్లు భావించవచ్చు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటారు. తాము కష్టాల కడలిలో తేలియాడుతూ తమ సర్వస్వాన్ని ధారపోసి పిల్లలకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా పెంచి పెద్ద చేస్తారు, ప్రయోజకులను చేస్తారు. అయితే కాలానుగుణమైన మార్పుల్లో కలి ప్రభావమో, కాలుష్య మనుష్కులుగా మారడమో కారణం ఏదైనా తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతున్నారు. జీవితం చరమాంకానికి చేరిన కురువృద్ధులు ఎంతకాలం బతుకుతారు? ఎందరో అనాథలు పసిప్రాయంలోనే తల్లిదండ్రులకు నోచుకోక దీనాతి దీనంగా బతుకులు వెళ్లదీసే అష్టకష్టాలతో పైకి రావడమో, లేక ఆర్థిక కష్టాలు, ఆరోగ్య కష్టాలు, సర్వ కష్టాలతో జీవితంతో రాజీపడి ఏదోలా గడపడమో జరగడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. శతాయుష్కులుగా ఉన్న తల్లిదండ్రులు, అత్తమామలు ఉండడం ఎంత అదృష్టం! ప్రత్యక్ష దైవాలైన వీరికి త్రికరణ శుద్ధిగా సేవలు అందిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః సుభాషిత సూక్తి ప్రకారం వీరికి ఎంత మంచి జరుగుతుంది. వృద్ధాప్య దశకు చేరాక పిల్లలపై తల్లిదండ్రులు, పెద్దలు ఆధారపడవలసి వస్తుంది కదా. తమపై తమ తల్లిదండ్రులు చూపించిన ఆప్యాయత, అనురాగాల్లో 100 వంతైన గోరుముద్దలు తినిపించి పెంచి పెద్ద చేసిన వారి మమకారంలో 1000వ వంతైన ఆ కురువృద్ధులపై చూపిస్తే బతికే ఆ స్వల్పకాలం సంతృప్తిగా బ్రతికి తృప్తిగా కన్నుమూస్తారు కదా. సమాజం ఆ దిశగా ఆలోచన సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు రిటైర్ అయిన వయస్సున్న పెద్దవారికి ఎంతమంది తల్లిదండ్రులు ఉంటారు? వారు ఎంతకాలం బతుకుతారు? ఒక్కసారి కనుమరుగైనా వారు ఇక కనిపిస్తారా? జీవితులుగా ఉన్నప్పుడు, జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు పెద్దలను తృణీకరిస్తే వారి మనసులు ఎంతో క్షోభకు గురవుతాయి. ఎవరితో వారి బాధ తెలియచేసుకుంటారు? ఒకవేళ తమ బాధ ఏదైనా ఎవరికైనా చెబితే దాన్ని భూతద్దంలో చూసి వారిపై దుర్భాషలాడుతూ దారుణంగా ప్రవర్తిస్తే వారికి ఇక దిక్కు ఎవరు? మనిషి జీవిత ఆయుర్దాయాన్ని 100 ఏళ్లుగా భావించుకుంటే ఇందులో సగం నిద్రకే పోతే 50 ఏళ్ల క్రిందే జీవితం లెక్క. శతమానం భవతి దీవెనలతో పూర్ణాయుష్కులుగా ఉండేవారు వేళ్ల మీద లెగబెట్టేవారే ఉంటారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే సత్కార్యాలు చేయడంలో, సదాచార సంపన్నులుగా మెలగడంలో ముందుండాలి. ప్రత్యక్ష దైవాల వంటి తల్లిదండ్రులను, అత్తమామలను, పెద్దలను ఏమాత్రం కష్టపెట్టకుండా వారి మన్ననలకు పాత్రులు కావాలి. అప్పుడే ఇహపర సౌఖ్యాలకైనా, దైవ సాన్నిధ్యాన్ని చేరడానికైనా అర్హులం అవుతాం. పుట్టాక గిట్టక తప్పదు, గిట్టాక పుట్టడం తప్పదని, శరీరానికే తనువు చాలించే ధర్మం తప్ప ఆత్మకు లేదని చెబుతారు.
అయితే మరుజన్మ ఉందో లేదో, ఈ మమతలు, అనుబంధాలు, ఆప్యాయతలు అప్పుడు ఉంటాయో లేదో అని చెబుతూ ఉంటారు. అందుకే వయస్సు పెరుగుతూ ఉంటే సంబరాలు చేసుకున్నా ఆయుష్ తరిగిపోతుందనే విషయాన్ని మర్చిపోకూడదు. పుణ్యఫలాలు మూట కట్టుకోవడానికి, పాపఫలాలు దూరం చేసుకోవడానికి సమయాన్ని వినియోగించకపోతే ఆ తర్వాత చింతించడానికి సైతం ఖాయం ఉండని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏది పాపం, ఏది పుణ్యం, ఏది న్యాయం, ఏది ధర్మం అనే విచక్షణ జ్ఞానగుణం మనకుంది. కాబట్టి జన్మానాం నరజన్మ దుర్లభం. కాబట్టి ఆ రీతిన అడుగులేసి భగవత్ అనుగ్రహానికి పాత్రులు కావాలి. మంచి పనులు, సత్కార్యాలతో వేనోళ్ల కీర్తింపబడాలి. ఎవరికి వారే యమునా తీరే ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు, ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతారు. అలాగని పుట్టడం పోవడం గురించి వాళ్ళకి తెలియదు, ఎవళ్ళకి తెలియదు. మరెందుకు నాస్తికవాదులు గాడ్లీ పవర్ గురించి చెబుతూ ఉంటారు. ఏదైనా ఎదురు ప్రశ్న వేస్తే గాలికి రూపం లేదని వీయడం మానేస్తోందా? కదలకుండా, మెదలకుండా, మాట్లాడకుండా ఉన్నా అందరికీ అండగా ఉన్న కొండ భగవత్ సృష్టి కాదా? ఎవరైనా గింజో, కొమ్మో, మొక్కనో పాతితే చెట్టు వచ్చినట్టు కొండ గింజనో, కొండ మొక్కనో ఎవరైనా పాతిపెట్టారా? నదిని, సముద్రాన్ని ఎవరైనా పారలు పట్టుకొని తవ్వారా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తే నోరెళ్లబెట్టే పరిస్థితి తలెత్తుతుంది. పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు ప్రతి ప్రాణికి జీవన పోరాటం తప్పదు. ఇదే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. జన్మానం నరజన్మ దుర్లభమని పెద్దలు చెబుతుంటారు. అలాంటిది నరుల్లో ఇంద్రుల్లా అమరేంద్ర సౌఖ్యాలు కలిగిన ధనవంతుల గృహాల్లో కొందరు జన్మిస్తూ ఉంటారు. అయితే సామాన్యుడు ధనవంతుడు అవ్వాలన్నా ఎన్నో పరీక్షలు, పోటీలు తట్టుకునే అవ్వాలి. కష్టంతో పైకొచ్చిన ధనవంతుని కుటుంబీకులు ఈ సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు. అయితే అందులోనే తేలియాడుతూ శ్రమైక జీవనాన్ని విస్మరించి కాలహరణం చేస్తే ఆ ధన సామ్రాట్లు అధపాతాళానికి చేరిపోతారు. పెద్దలైనా, పేదలైనా, గొప్పవారైనా, సామాన్యులైనా ఎవరికైనా ఆయుర్దాయం శతాబ్దం లోపే. 100 ఏళ్లు ఉండేవాళ్ళు వేళ్ల మీద ఉంటారు. అందుకే శరీరంలోంచి జీవుడు వెళ్ళక మునుపుపై మంచి కార్యాలు, దైవ కార్యాలు, ధర్మనిరతి, ధార్మిక రక్షణపై దృష్టి సారిస్తే ఇహపర సుఖాలు పొందవచ్చు. ముక్తి మార్గంలో దైవాసాన్ని ధ్యానికి చేర్చుకోవచ్చు. పుట్టినరోజు పండుగే అందరికీ, పుట్టింది ఎందుకు తెలిసేది ఎందరికీ. పువ్వెందుకు పుడుతుంది జడలోనో గుడిలోనో నిలవాలని, ముత్యం ఎందుకు అంటే ముచ్చటైన హారంలో మెరవాలని. ఇలా ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకుని తన కోసమే కాదు పరుల కోసం బతకాలని సినీ కవి తమ గేయ రచనలో అన్నారు. తానున్నా లేకున్నా తన పేరు మిగలాలని అని చరణాన్ని సైతం జతచేశారు ఆయన. ఇలా పేరు సైతం కోరుకోకుండా పిల్లలే పెన్నిది అని భావించేది తల్లిదండ్రులు మాత్రమే. ప్రకృతికి ఎంత పరోపకార బుద్ధి ఉంటుందో అంతకు రెట్టింపు ఆప్యాయ, అనురాగ, ఆదరణ బుద్ధి తల్లిదండ్రులకు పిల్లలపై ఉంటుంది. అందుకే జన్మలెత్తిన తల్లిదండ్రుల రుణం పిల్లలు తీర్చుకోలేరని మనకు నీతి శాస్త్రాలు, పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. కనురెప్పపాటు జీవితం అయినప్పుడు ఏ ప్రాణి ఎప్పుడైనా తనువు చాలించవచ్చు. ఇక వయస్సు అయిపోయిన తల్లిదండ్రులు, పెద్దలు ఎన్నాళ్ళుంటారు? ఈ స్వల్పకాలంలో వాళ్లను ఆదరణగా చూసుకుని ప్రశాంతంగా వాళ్లు కళ్ళు మూసేటట్లు చేస్తే ఆ ప్రత్యక్ష దైవాలు దైవేక్యం చెందాక పరోక్ష దైవాలుగాను మనపై చల్లని దీవెనలు కురిపిస్తూ ఉంటారు. శరీరంతో వచ్చిన సంబంధం శరీరంతో తెగిపోతుంది. నిత్య సత్య సంబంధం భగవంతునితోనే. అయితే శరీర సంబంధం తెంచుకు వెళ్ళిపోయినా గతించిన పెద్దలను పితృదేవతలుగా ఆరాధిస్తాం. ఇది అభినందనీయ విషయం.
అయితే బతికున్నంతకాలం బాధలకు గురి చేసి గొప్పల కోసమో ఆర్భాటాల కోసమో పంక్తి భోజనాలు విందు భోజనాలు పెట్టేస్తే పుణ్యఫలాలు వచ్చేయవని, తల్లిదండ్రులు అత్తమామలు పెద్దలు జీవితులుగా ఉన్నప్పుడు వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని నటించాక ఆ మహనీయుల స్మృతులు నెమరు వేసుకుంటూ పితృకార్యాలు జరిపించి బంధుమిత్రగణాలతో వారి వారి గొప్ప చర్యలను మననం చేసుకోవాలి. పితృదేవతలను స్మరించుకుంటూ పేద సాధలకు కడుపారా భోజనాలు పెట్టాలి. ఇలా చేస్తే ఇహపర సౌఖ్యాలు తప్పనిసరిగా సిద్ధిస్తాయని, నరలోక ఛాయలకే వెళ్లాల్సిన పని ఉండదని పురాణ పెద్దలు తెలియచేస్తున్నారు. పుట్టించేవాడు, పోషించేవాడు, లయం చేసేవాడు దేవుడని, సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తుల ద్వారానే యావత్ సృష్టి నడుస్తోందని ఆస్తికులు చెబుతారు. సైన్స్ శక్తిని వివరించే శాస్త్రవేత్తలు, నాస్తికవాదులు దీన్ని కొట్టి పారేస్తారు. తమ హేతుబద్ధ వాదనను నాస్తికవాదులు తెలియచేస్తారు. అయితే దైవాన్ని విశ్వసించని వారిని ఆస్తికవాదులు తమ ప్రశ్నావళితో నిలదీస్తారు. గాలికి రూపం లేదని వీయడం మానేస్తోందా అంటారు. కదలకుండా, మెదలకుండా, మాట్లాడకుండా ఉన్న అందరికీ అండగా ఉన్న కొండ భగవత్ సృష్టి కాదా అని ప్రశ్నిస్తారు. ఎవరైనా గింజో కొమ్మో మొక్కో పాతిపెడితే చెట్టు వచ్చినట్లు కొండ గింజను కొండ మొక్కను ఎవరైనా పాతిపెట్టారా అని అంటారు. నదులను, సముద్రాలను, పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వినట్లు ఎవరైనా పారల పట్టుకు తవ్వారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. నాస్తికులు దైవాన్ని విశ్వసించకపోయినా సూపర్ న్యాచురల్ పవర్, సైన్స్ శక్తి ఉందైనని చెబుతారు కదా. మరి ఆ సూపర్ న్యాచురల్ పవర్, సైన్స్ శక్తినే దైవంగా పిలుస్తామని ఎందుకు భావించరాదు అని అడుగుతూ ఉంటారు. భగవంతుడిని, భగవత్ శక్తిని నమ్మనివారు, ప్రశ్నించేవారు, ఖండించేవారు నాస్తికులు. దైవాలోచనలను, మత ఆలోచనలను నాస్తికులు తిరస్కరిస్తారు. భౌతిక విశ్వం, శాస్త్రీయత ఆధారాలనే వీరు విశ్వసిస్తారు. స్వతంత్ర ఆలోచనలకు తమ నైతికత తాము ఏర్పాటు చేసుకోవడానికి నాస్తికవాదులు ప్రాధాన్యత ఇస్తారు. అటు నాస్తికత్వానికి, మతాలకు సమాన దూరంలో ఉండేవారు కొందరు ఉంటారు. నాస్తికులు స్వతంత్రంగా ఆలోచించడానికి, తమ నైతికతను తాము ఏర్పరచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. బిఫోర్ బర్త్, ఆఫ్టర్ డెత్ అనే మాటలకు సమాధానం దొరికితే దాదాపు ఆస్తిక నాస్తిక సంవాదానికి తెరపడుతుందేమో. అది సాధ్యం కాని పని కనుక ఈ వాగ్వాదాలు రైలు పట్టాల్లా సాగుతూనే ఉంటాయి. విశ్వాన్ని, జీవరాశిని, సమస్తాన్ని సృష్టించిన సర్వోన్నత శక్తి దైవమని, సర్వవ్యాప్తిగా ఉండే దైవం సర్వం తెలిసినవాడని ఆస్తికవాదులు, దైవభక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఒక్క హిందూ మతంలో తప్ప అన్య మతాలలో దైవం ఒక్కడే అని చెబుతారు. అయితే హైందవ జాతిలో ముక్కోటి దేవతలనే కాక సృష్టిలో, ప్రకృతిలో నిస్వార్థంగా పరోపకార బుద్ధితో సేవలందించే చెట్లు, పుట్టలతో పాటు మూగజీవాలను సైతం ఆరాధిస్తారు. సమస్త సృష్టిని పరిపాలించే అజ్ఞాత శక్తిని హిందువులు దైవంగా ఆరాధిస్తారు. ఆ దైవశక్తిని ఎన్నో రీతుల్లో పూజిస్తారు. మోయగలిగిన భారాలు, పడగలిగిన కష్టాలు పడుతున్నప్పుడు దైవం కొంత మౌనముద్ర వహిస్తారు. ఎందుకంటే పాపఫలాలు పూర్తిగా అనుభవించి పుణ్యసోపానానికి అర్హులు చేయడానికి భక్తులపై ఎంత అపేక్ష ఉన్నా ఆ దైవం అన్నింటినీ భగవంతుడు ఉపేక్ష వహించడానికి ఇదే కారణమని ఏ పురాణ పెద్దలైనా చెబుతారు. ఇక కష్టాలు, బాధల్లో చివరి దశకు చేరి అన్యథా శరణన్నాస్తి, నువ్వు తప్ప నాకెవరూ లేరు దిక్కు అని దైవాన్ని భక్తి శ్రద్ధలతో వేడుకుంటే అప్పుడు ఆయన చెయ్యి అడ్డుపెట్టి కాపాడతాడు, చక్రం అడ్డువేసి ఆదుకుంటాడు. గజేంద్ర మోక్షం ఘట్టం, ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టాలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. పోతనామాచురి భాగవత గ్రంథం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై అనే చక్కటి పద్యంలో దైవం ఎవరు అనే దానికి చక్కని సమాధానం లభిస్తుంది.
పూర్ణ ఆయుర్దాయం ఎంత అంటే ఎవరైనా ఏం చెబుతారు? మహా అయితే 100 ఏళ్లు. దీవెనల సైతం శతమానం భవతి అని ఆశీర్వదిస్తారు. గత యుగాల్లో ఏమైనా సహస్రమానం భవతి అని ఆశీర్వదించారేమో తెలియదు, కానీ మనకు 100 ఏళ్లే గరిష్ట ఆయు ప్రమాణం. వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో సైతం 100 ఏళ్లు బతికిన వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఈ సంఖ్యను 80కో ఎవరేజ్ చేస్తే ఆ 80లో సగం వయస్సును నిద్రకు తీసేస్తే ఓ 40 ఏళ్లుగా అనుకోవచ్చు. ఈ లెక్కన 40 ఏళ్లలోనే బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య దశలు కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంత స్వల్పకాలిక బుద్భుత జీవితంలో ఎన్ని మంచి పనులు చేయగలుగుతాం, ఎన్ని పుణ్యకార్యాలు ఆచరిస్తాం. అందుకే ఏ పనులు చేస్తున్నా సర్వదా పుణ్యకార్యాలపైన, భగవత్ ఆరాధనపైన, సత్కార్యాలపైన, సదాచారాలపైన దృష్టిని సారించాలి. సాధారణంగా ధర్మానికి, మతానికి ముడిపెడతారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గమనించాల్సి ఉంది. ధర్మం, మతం తరచూ ఒకే విధమైన విషయాలు సూచించడానికి ఉపయోగించబడతాయి కాబట్టి ఈ రెంటిని ఏకగాటికి కట్టేస్తారు. ధర్మం జీవన విధానం కాగా, మతం నమ్మక వ్యవస్థ. మోక్షం మాత్రమే కాక విశ్వశ్రేయస్సును లక్ష్యంగా చేసుకుని సాగేది ధర్మం కాగా, మతం సత్ప్రవర్తన, సదాచార నియమాలు, ఇలా అన్ని సులక్షణాలతో సాగిన వ్యక్తిగత ప్రత్యేక భక్తిపై శ్రద్ధ వహిస్తుంది. సనాతన ధర్మం అంటే సర్వసమ్మత ధర్మం. ఇది అందరికీ వర్తించే ధర్మమే అయినా హైందవ జాతి దీనిని విశేష రీతిలో ఆదరించడంతో ఇది హిందూ ధర్మమేమో అన్నంతగా అందరిలో ఒక భావన ఏర్పడింది. అయితే ఇది విశ్వవ్యాప్త ధర్మం, యావత్ జగతి అనుసరించాల్సిన ధర్మం. హిందూ ధర్మంలో ఆర్షధర్మం, పితృధర్మం, వేదోక్త ధర్మం, విద్యుక్త ధర్మం, ఇలా ఎన్నో ధర్మాలు ఉన్నాయి. అన్ని ధర్మాల్లో ఆచరణీయ, యోగ్యదాయక, సదాచార, సత్సంప్రదాయ పద్ధతులే ఉంటాయి. ఈ ధర్మాలన్నీ సమాజ హితం కోరేవి, సమాజ శ్రేయస్సుకు దోహదపడేవి. సత్యమేవ జయతే అనే విధంగా శ్రమయేవ జయతే అనే సూక్తి కూడా ఉంది. శ్రమతోనే జయం సాధ్యమని, కష్టపడే వారికి విజయం తథ్యమని ఈ సుభాషిత సూక్తి తెలియచేస్తోంది. సృష్టిలో ఏ ప్రాణి అయినా పుట్టినప్పటి నుండి జఠరాగ్నిని చల్లార్చుకోవడానికి చూస్తుంది. ఆ వాంఛ తీర్చుకోవడానికి ప్రయత్నాన్ని సాగిస్తుంది, ఫలితాన్ని పొందుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కొత్త వాంఛ, కొత్త ప్రయత్నం, ఆ ప్రయత్నం సఫలమై సంతృప్తి చెందాక మరో దానిపై దృష్టిని సారించడం జరుగుతుంది. జీవనం కోసం సాగించే పోరాటం కోటి విద్యలు కూటి కోసమే అనే విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రాణి అయినా పొట్టకూటి కోసం ప్రయత్నాలు సాగించి రోజు గడుపుతుంది. ఇదే ఉండడానికి పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. సృష్టిలో మూగజీవాల మాట అటుంచితే అన్నింటా అదృష్టాలు కలిగిన మానవుడు కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎన్నో అనర్థాలు వచ్చి పడతాయి. జన్మల్లో మానవ జన్మ ఉత్తమమైనది. ఏ జీవికి లేని ఎన్నో సౌఖ్యాలు మానవ జాతికి ఉన్నాయి. ఎన్నో అనేకంటే అన్ని సౌఖ్యాలు అంటే సమంజసంగా ఉంటుందేమో. సమస్త సౌఖ్యాలు కలిగిన మానవుడు పరోపకార బుద్ధితో ఉండే ప్రకృతిపైనే దండయాత్ర సాగించే రీతిలో ప్రవర్తించడంతో విలయాలు, ప్రళయాలు, తుఫానులు వచ్చి పడుతున్నాయి. మానవ తప్పిదాలకు పరోపకార బుద్ధితో మెలిగే మూగజీవాలు, పక్షి రాజాలు, సరీసృపాలు సైతంకు చేటు వచ్చి పడుతోంది. విద్యుక్త ధర్మాన్ని ఎవరూ విస్మరించకూడదు. ప్రకృతి, ప్రాణులు, మూగజీవాల నుండే మనం ఈ పాఠాలు నేర్చుకోవచ్చు. ఇక నరజాతిలో అమరేంద్ర జాతి వంటి ధనవంతులు తమకున్న అవకాశ అదృష్టాలను వినియోగించుకుని ధార్మిక భావనలతో ధర్మకార్యాలు నిర్వహిస్తూ దయార్థ హృదయంతో అన్నార్తులను, అభాగ్యులను, అనాథలను ఆదుకుంటే
ఆ మంచి పనులు శాశ్వత కీర్తిని అందిస్తాయి. ఆ సత్కార్యాలు పుణ్యఫలాలకు సోపానం అవుతాయి. స్వల్పకాల జీవితాన్ని సత్కార్యాలతో సద్వినియోగం చేసుకోకపోతే, దైవ ధ్యానంలో గడపకపోతే అవసాన కాలంలో తలెత్తే భవసాగర కష్టాలు భరించాల్సి ఉంటుంది. శరీరం నుండి జీవుడు వెళ్ళిపోయాక ఊర్ధ్వలోకాలకే చేరతామో, నరకయాతనలే అనుభవించాల్సి వస్తుందో అనేది మన పాపపుణ్యాల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయా పుణ్య కార్యక్రమాలు, దైవారాధనలు, మంచి పనులు శరీరంలో ప్రాణం ఉండగానే, ఆ శరీరం ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే చేసుకోవాలని ధార్మిక గురువులు, పురాణ పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు, అర్చక స్వాములు సదా బోధిస్తూ ఉంటారు. యుగ యుగాన్ని బట్టి ధర్మంలో మార్పులు వస్తున్నాయి కదా. కృతయుగంలో 4 పాదాల మీద, త్రేతాయుగంలో 3 పాదాల మీద ధర్మం నడవగా, ద్వాపరంలో 2 పాదాల మీద ధర్మం నడిచినట్లు పురాణాలు చాటి చెబుతున్నాయి. ఇక ఇప్పుడు కలియుగంలో 1 పాదం మీద ధర్మం నడుస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల వల్లే ఇంటికో కంటకుడు అన్నట్లు రాక్షస ప్రవృత్తి కల జనాలు ఎక్కడికక్కడ కనిపిస్తున్నారు. కలుషిత సమాజం ఏర్పడుతోంది. దైవం మానవ రూపంలో అన్న విధంగా ఎందరో అవతార పురుషులు, మహానుభావులు ఈ యుగంలో జన్మించి ధర్మ బోధనలు చేసి ధార్మిక మార్గాలను తెలియచేస్తున్నారు. అయితే నిజమైన ధార్మిక గురువులు, ఉత్తమ బోధకులు ఎవరో, నకిలీ మోసపూరిత గురువులు ఎవరో తెలుసుకోవడం ప్రస్తుతం క్లిష్టతరంగా మారుతోంది. వీధికో నకిలీ గురువు, పేటకో బురిడి బాబా, సందుకో మోసగారి అమ్మ తయారవడంతో అమాయక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఎందరో భక్తులు నకిలీ గురువుల, నకిలీ బోధకుల బారిన పడి సర్వం కోల్పోతున్నారు. ఇక దైవ ఆలయాలలో పూజలు, యాగాలు, యజ్ఞాలు, క్రతువుల పేరిట బడాబాబులు అమాయక భక్తులను నిలువుదోపిడీ చేసేస్తున్నారు. అసలు దైవభక్తే లేనివారు, దైవాలను విశ్వసించని వారు సైతం భక్తి, దైవం, ఆధ్యాత్మిక గురువుల పేరిట తమ మేధోశక్తిని ఉపయోగించి దోపిడీ పర్వం సాగిస్తున్నట్లు ఎన్నో వార్తలు వినవస్తున్నాయి. ఆస్తిక సమాజంపై నిందలు వేస్తే నాస్తికవాదులు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది. దైవశక్తిపై వారి అభిప్రాయం ఎలా ఉన్నా, ఆస్తికవాదులలో నాస్తికవాదులు చేరి దైవ సామ్రాజ్యాన్ని కలుషితం చేయడం, భక్తులను మోసగించడం, కోట్లకు పడగలెత్తడం, ఆయా విషయాలను తప్పుపట్టాల్సి ఉంది తప్ప దైవాలు, గుడులు, భక్తులిచ్చిన మాన్యాల విషయాలపై అనుచిత వ్యాఖ్యానాలు చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. కన్ను రెప్పపాటు జీవితం. గాలి బుడగ బతుకు, ఓటి పడవ జాతకంతో సాగే టెంపరరీ జీవనాన్ని శాశ్వత సంబరంగా భావించేసి కన్ను మిన్నక ప్రవర్తిస్తే చేసిన పాపాలు చెడని పదార్థాల్లా పట్టి పీడిస్తాయి. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పులు, పాపాలు, ఘోరాలు, నేరాలు అన్నీ శిక్షార్హలే. అందుకే పాపపు పనులు, అధర్మం, అన్యాయ అక్రమాలకు ఆమడ దూరం జరిగి పుణ్యఫలాలు కలిగజేసే దైవారాధనలు, దైవ కార్యక్రమాల్లో పునీతమవ్వాలి. పరోపకార బుద్ధిని ప్రకృతి నుంచి గ్రహించాలి. దైవ సేవలో తరిస్తూనే నిస్వార్థంగా సేవలు అందించాలి. మానవ సేవే మాధవ సేవని తలిచి బీద సాధలను, దీన జనులు, అనార్థులు, అనాథలను తమ శక్తి మేరకు ఆదుకోవాలి. ఇలా చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది. దైవానుగ్రహం ఉంటే సర్వానుగ్రహం ఉన్నట్టే కదా. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.